వెల్కమ్ టు కీటాక్స్. వరుస కేసులు అరెస్టులతో వైసీపీని టార్గెట్ చేస్తున్న సమయంలో నెక్స్ట్ పొలిటికల్ మూవ్ ఏంటి, వచ్చే ఎన్నికల కోసం ఎలా సిద్ధపడాలి అనే విషయంలో జగన్ క్లారిటీకి వచ్చారా? తొలి అడుగు వేసేందుకు రంగం సిద్ధం చేశారా? ఒక ప్రత్యేక వ్యవస్థని ఏర్పాటు చేయడానికి గ్రౌండ్ లెవెల్ నుంచి కొత్త రాజకీయాన్ని నిర్మించడానికి సిద్ధమవుతున్నారా? జగన్ కామెంట్లు చూస్తే అవుననే క్లారిటీ వస్తోంది. క్యాడర్ని యాక్టివేట్ చేస్తూ టీడీపీ కోసం పనిచేసే మీడియా ప్రభావాన్ని తట్టుకుంటూ సోషల్ మీడియాలోనూ ప్రజల్లోనూ రాజకీయ వర్గాల్లోనూ ఒక చలనం తీసుకొచ్చేందుకు జగన్ అనుసరించబోయే మార్గం ఎలా ఉండబోతోంది డీటెయిల్గా చూద్దాం. అంతకంటే ముందు మీరు కీటాక్స్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వెంటనే చేయండి. ఎన్నికలు జరిగి ఏడాది పూర్తవుతున్న సమయంలో నెక్స్ట్ పొలిటికల్ మూవ్ ఏంటి అనే విషయంలో జగన్ క్లారిటీకి వచ్చినట్టు కనిపిస్తున్నారు. ఏపీలో వైసీపీకి మీడియా బలం లేదని ఉన్న మీడియా మొత్తం టీడీపీతో అంటకాగుతూ టీడీపీ కోసమే పనిచేస్తున్న సమయంలో సోషల్ మీడియాలో వైసీపీ కోసం పనిచేస్తున్న వాళ్ళపై కూడా కేసులు పెడుతున్నారు అని ప్రస్తావిస్తూ జగన్ ఒక కీలకమైన ప్రకటన చేశారు. ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో, అలాగే ప్రతి గ్రామంలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కడూ మన సైనికుడే. ఆ సైనికుడి అండదండలతోనే మనం కొత్త యుద్ధం మొదలు పెట్టాలి అని జగన్ చెప్తూ ఉన్నారు. అంటే స్మార్ట్ ఫోన్తో స్థానిక సమస్యలు కానీ, ప్రభుత్వంతో ఎదురవుతున్న చిక్కులు కానీ, హామీల అమలు విషయంలో వైఫల్యం కానీ, ప్రజా సమస్యలు కానీ, వైసీపీ వారిపై రాజకీయ వేధింపులు కానీ, ఇలా 4-5 అంశాలకి సంబంధించి ప్రధానంగా ప్రజల గ్రీవెన్స్ని, ప్రజల స్ట్రగుల్ని, ప్రజల సమస్యల్ని వీడియోలు తీసి సోషల్ మీడియాలో స్థానికంగా జనంలోకి తీసుకెళ్లేలా ఒక వ్యూహాన్ని సిద్ధం చేయాలి అని జగన్ భావిస్తున్నట్టుగా చెప్తున్నారు. అధికారంలో ఉన్న సమయంలో ప్రతి 50 ఇళ్లకి ఒక వాలంటీర్ని ఎలా అయితే తీసుకొచ్చారో, గ్రామ స్థాయిలో మౌలికంగా పనిచేసే ఒక పొలిటికల్ వాలంటీర్ తరహా వ్యవస్థని జగన్ ఏర్పాటు చేస్తున్నారు అని అనుకోవచ్చునేమో. వీళ్లే మొత్తం వైసీపీకి కళ్ళు, ముక్కు, చెవులు అవుతారని, ప్రభుత్వ వైఫల్యాల్ని, ప్రజల సమస్యల్ని, వైసీపీ అనుసరించాల్సిన విధానాల్ని ప్రభావితం చేసేది, నడిపించేది, ముందుకు తీసుకెళ్లేది వీళ్లే అంటూ జగన్ చేసిన కామెంట్లు చూస్తే ఇప్పుడు ఇదే అర్థమవుతోంది. అయితే ఈ విధి విధానాలు ఎలా ఉండాలి, ఈ సెటప్ని, ఈ సిస్టమ్ని ఎలా ఏర్పాటు చేస్తారు, ఎవరు మానిటర్ చేస్తారు, అసలు వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది అనే విషయాలు తొందరలో చెప్పే అవకాశం ఉంటుంది. మొత్తానికి జగన్ రాజకీయ అడుగులు ఎలా ఉంటాయి, ఏడాది పూర్తవుతున్న సమయంలో వైసీపీ ఫైట్ బ్యాక్ ఎక్కడ మొదలవుతుంది అని ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇప్పుడు ఈ పొలిటికల్ వాలంటీర్ తరహా వ్యవస్థతో ఒక క్లారిటీ వస్తున్నట్టుగా కనబడుతోంది. మీరేమంటారు? క్షేత్రస్థాయి నుంచి వ్యూహాత్మకంగా అడుగు వేయడం జగన్ మొదలుపెట్టారా? వైసీపీ వ్యూహం ఎలా ఉండాలని మీరైతే భావిస్తారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్.